ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. కుంభరాశి వారి పరిస్థితి 2026లో ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. కాలం చాలా త్వరగా వెళ్ళిపోతుంది. 2025 కూడా అయిపోయింది గురుగారు. 2026 అడుగు పెడుతున్నాం. ఓవరాల్గా మరి కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? కొత్త సంవత్సరం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి? తీపి జ్ఞాపకాలు కావచ్చు, ఇబ్బందికర పరిస్థితి కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి? ఓవరాల్గా సంవత్సరం మొత్తం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా ముందుగా మన ప్రేక్షకులకి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందుగానే మనకి సంవత్సరం వచ్చేసింది. కానీ సంవత్సరానికి రోజులు 365, ఒకటైతే 364 వస్తుంది. లీఫ్ ఇయర్ అంటే 365 వస్తుంది. 365 రోజులు అంటే ఎంత త్వరగా అయిపోయినాయి చూడండి. దీంట్లో సగభాగం మనకి నిద్రే సరిపోతుంది కదా. ఇక సగభాగం అయితే ఒక్కొక్కరు ఉంటారండి, వారు ఏంటంటే 24 గంటలు పని చేస్తే బాగుండు అనుకుంటారు. వారికి ఎన్ని లక్షలు వచ్చినా సరిపోదు. ఒక్కొక్కరు అంతే. కానీ రాసులు వద్దులే అంటే బాగోదు. అట్లా మనిషి స్వభావం చెప్పినట్టు రాసులు చెప్పకూడదు. సో వీరందరూ కూడా ఏంటంటే జీవితం చాలా చిన్నది, జీవితంలో ప్రతి ఒక్కటి ఉండాలి, కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే తత్వం ఉండకూడదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే 12 రాసులు, ఈ రాసుల్లో ఒకటి కుంభరాశి. కుంభరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక ముఖ్యంగా వీరికి కలిసి వచ్చే గ్రహాలు చూద్దాం. వీరికి 2026 సంవత్సరంలో రాహుగ్రహం కూడా కలిసి రాబోతుంది. అందరూ అనుకుంటారు కదా రాహుగ్రహం కలిసి రాదు అని, కానీ కలిసి రాబోతుంది. ప్రజెంట్గా వీరికి కుంభరాశి ధనిష్ట, శతవిష, పూర్వభద్ర ఈ ఒక నక్షత్రాలు 3 ఉంటాయి. అలానే నామ నక్షత్రం కరంగా చూసుకున్నట్టు కనుక ఎన్ లెటర్ మేము పెట్టుకోవచ్చు, ఎస్ లెటర్ మేము పెట్టుకోవచ్చు, ఎం లెటర్ మీద కూడా పెట్టుకోవచ్చు. అలానే ఇక ఎఫ్, ఈ లెటర్స్ కూడా కొంతమంది పెట్టుకునేదానికి ఉంది. ఐ లెటర్ కూడా కుంభరాశి వాళ్ళు పెట్టుకునేదానికి ఉంది. ఈ కూడా పెట్టుకుంటారు. ఈ లెటర్స్ అనేది కుంభరాశిలో పరిగణలోకి తీసుకోవచ్చు మనం. ఇక చూస్తే కనుక ఈ కుంభరాశి వారు జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందని కనుకంటే వీరికి రాహుగ్రహం ఒకటి బాగా కలిసి వస్తుంది. అలానే గురువు బుధుడు ఇద్దరు కూడా కలిసి రావడం అనేది దాదాపు 30 సంవత్సరాల తర్వాత వీరికి కుంభరాశి వారికి గురువు బుధుడు కలయికతో, అంటే కలయిక అంటే గురువు బుధులు ఎప్పుడు కలుస్తారంటే మే మాసంలో కలుస్తారు. మే మాసం నుంచి 40 రోజులు అంటే జూన్ మాసం ఎండింగ్ వరకు కూడా వీరికి పట్టిందల బంగారం అని అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. కుంభరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దశ అంతర్దశలు ఏది నడిచినా కూడా వారికి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా, అసలు వారు మనిషి కింద లెక్కలేకపోయినా, లెక్కలో రాకపోయినా, వారు ఏం చేయలేకపోయినా, అష్టదిబ్బందులు ఉన్నా ఏదున్నా సరే మే నుంచి జూన్ ఎండింగ్ లోపు వారికి అదృష్టమే అని చెప్పొచ్చు. వారు అప్పుడు సీఎం నుంచి పిఎం అవ్వచ్చు. కుంభరాశి వారు ఎవరైనా ఉంటే, ఏ రాష్ట్రంలో ఉన్నట్టయితే కనుక చిన్న చిన్న పదవులు చేసేవారు కూడా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. ఈ ఒక 40 రోజులు మాత్రం వీరికి లైఫ్లో మళ్ళీ గత 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు పోయింది అంటే 2038 సంవత్సరంలో వీరు మళ్ళీ సరి చూస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా. వీరి లైఫ్లో ఇదే మంచి అదృష్టం అని చెప్పొచ్చు. ఇకపోతే జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే కనుక వారికి కలిసి వచ్చేటువంటి గ్రహాలు ఏదైతే బుధుడు ఉన్నాడో, ఈ బుధుడు రాహుతో కలిసేసి జర్నీ చేసేటప్పుడు వారికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తాయి. 3 మాసాలు కూడా ఎన్నడూ ఎరగలేనటువంటి ఆస్తి సంపదలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కూడా అర్థం కాదు. వీరికి పిచ్చెక్కిపోద్ది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొనేసినటువంటి షేర్స్ పెరిగిపోతాయి. ఎక్కడో ల్యాండ్స్ కొనేసి వాళ్ళ తాతలో వాళ్ళ నాన్నలో ఆస్తులు కూడబెట్టాలని చెప్పేసి ఏదో డబ్బులు ఇచ్చేసి పూర్వంబాగు భూములు, ఎస్ఎండ్ భూములు కూడా కొని ఉంటే కూడా వాటికి రేటు పెరుగుతుంది. అది కుంభరాశి వాళ్ళకి వస్తాయి. అన్నదమ్ముల మధ్య భేదాలు ఉండి తమ్ముళ్ళు అన్నలు అందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయినారు, నాకేం లేదురా బాబు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నట్టు కుంభరాశి వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఎప్పుడో వ్యాపారాలు చేసి పార్ట్నర్షిప్లో చేసి పార్ట్నర్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయినాడు, పార్ట్నర్ నా మీద చేయబెట్టేసి మోసం చేశాడు, నాకు అర్థం కావట్లేదు, భార్యాభర్తలు విడిపోయినారు, నా ఆస్తి అంతా పట్టుకుపోయినారు, నన్ను ఒంటరం చేసేశారు, పిల్లలు దూరమైనారు అనేటువంటి ఉండేటువంటి కుంభరాశి వాడు ఎవరైనా ఉన్నారా అంటే వారికి 2026 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్పొచ్చు అదృష్టం అని చెప్పేసి. ఎందుకంటే కనుక 2026 అంటే కూడా లక్కీ నెంబర్ 1 వస్తుంది. ఇటు చూస్తేనేమో 8 వస్తుంది. ఈ 2 నెంబర్ కూడా కుంభరాశి వాళ్ళకి లక్కీ నెంబర్. 8 అంటే శని భగవానుడు కుంభరాశి వాళ్ళకి 8వ నెంబర్ లక్కీ. ఇటు చూస్తే 1 అంటే ఏంటంటే రవి భగవానుడు వీళ్ళకి బాగా మంచి చేస్తాడు కదా, ఆపోజిట్ సైన్ మంచి చేసేట ఉంది. కాబట్టి వీరికి 2 లక్కీ నెంబర్లు అవ్వడం, గ్రహాలు వీరికి సానుకూలించడం. ఇక కుంభరాశి వాళ్ళని ఎవ్వడు పట్టుకోలేడండి. ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఇప్పుడే కిడ్నాప్ చేసి పెట్టండి. వేరే ద్వాదశ రాశి వారు ఉంటే ఇంట్లో కుంభరాశి వారు ఉన్నారా, వారికి ప్రతిరోజు కూడా కాళ్ళకి నమస్కారం చేయండి, తప్పులేదు. ఎందుకంటే రానున్నటువంటి కాలంలో వారే అదృష్టవంతులు. ఇది ఒకటి మనకు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే ఈ కుంభరాశి వారికి
జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలు అయితే పాత ఆస్తులు కానీ, పాత ల్యాండ్స్ కానీ, పాత హోమ్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే కనుక ఇంకేదన్నా కూడా షేర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఉంటే కనుక ఈ 3 మాసాల వాటి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకైతే బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా యోగిస్తున్నాయి. వీరికి అనూహ్యంగా వచ్చేటువంటి సంబంధాలు కుదరటం, ఒకరికి 2 పెళ్ళిళ్ళు అవ్వటం, పెళ్ళయి విడిపోయిన వారికి మళ్ళీ పెళ్ళి అవ్వటము, మళ్ళీ కలిసి రావడము. కొంతమంది సెలబ్రిటీ ఉంటారు, ఒక పెళ్ళి అయిపోయి గొప్పగా చెప్పుకొని సంబంధాన్ని వదిలేసుకున్నానండి, మరొక సంబంధం చేసుకుంటే నాకు పార్టీలో కూడా పేరు ప్రఖ్యాతి వచ్చిందండి, డబ్బు మంచిగా వచ్చిందని చెప్పేటువంటి పోరంబోకులు ఉన్నారు కొంతమంది. అలా కాకుండా వీరికి గ్రహస్థితి బాగలేక ఏదో సంబంధాలు కుదరక మొదటి సంబంధం వీరికి మొదటిగా ఏంటంటే లవ్ మ్యారేజ్ అనేది వీరికి సెట్ అవ్వదు. ఏదైనా బలవంతంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే అది విడిపోతారు. అలాంటి విడిపోయినటువంటి సంబంధాలు ఏమైనా ఉంటే రెండో సంబంధం కుదిరి అవి కూడా చేసుకొని వారి నుంచి వీరు లబ్ధి పొందేలా ఉంటుంది. పిల్లలు ఉన్నారంటే పిల్లల్ని బాగా చూసుకునేటువంటి సంబంధం, అలానే ఆస్తుల్ని చూసుకునే సంబంధం, జాబులో వెసులుబాటు వచ్చే సంబంధం, పెళ్లి చేసుకోవడం వలన మంచి సానుకూల వాతావరణం. మరొకటి ఏంటంటే పెళ్లికి ముందు కొన్ని దోషాలు ఉంటాయి, అవి తీర్చుకోకుండా పెళ్లి చేసుకున్నట్టయితే విడాకులు అవుతాయి. ఇవన్నీ కూడా మనం పెళ్లికి ముందు ఖచ్చితంగా జాతకాలు చూపించుకోవాలి, దోషాలు చూపించుకోవాలి, వాటి పరిహారాలు కూడా చేసుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కుంభరాశి వాళ్ళకి 2026 ఎలా ఉంటుందో చెప్తున్నాం గురుగారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, గురుగారు మీరు అంత బాగా చెప్తున్నారు కానీ 2025 ఎలా ఉందో పెద్దగా మార్పులే ఉండవు, మా జీవితం ఎంత అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? యోగాలు కనుక వాళ్ళకి వరించకపోతే ఏంటి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు మనకి ప్రకృతి ఎలా ఏర్పడిందంటే, ప్రకృతి ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఆర్టిఫిషియల్. ఇప్పుడు మనం చల్లగా కావాలంటే ఏం చేస్తాం? మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళాం, ఒక ఏసీ తెచ్చుకుని బిగించేసుకుంటాం. ఈ మధ్యన జిఎస్టీ తగ్గించడం వల్ల ఈ కూలర్లు, ఏసీలు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా బాగా కొంటూ ఉన్నాయి జనంలో. ఇకపోతే వేడి కావాలంటే ఎక్కడికి వెళ్తాం? అగ్నిపర్వతానికి వెళ్ళాం. మనం కేవలం ఇంట్లోనే అగ్నిపర్వతం వచ్చేలాగా టీయో కాఫీ తాగుతూ ఉంటాం, వేడి పకోడీలో తింటూ ఉంటాము. ఆ వేడి కరగడానికి ఏం చేసుకుంటామో అది చేసుకుంటూ ఉంటాము, ఆవిరి పట్టుకుంటూ ఉంటాము. ఇక మనకి మధ్యస్థంగా ఉండాలి అంటే కనుక శీతాకాలం, ఇంకా వర్షాకాలం రానే ఉంది. ఈ వర్షాకాలం ఏం చేస్తూ ఉంటాము? మనకి అక్కడ ఉన్న ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాము. అలానే ప్రకృతి మనకి ఇన్ని వరాలు ఇస్తున్నప్పుడు మరి ప్రకృతిలో చెడు కూడా ఉంటుంది కదా. ఈ చెడు గ్రహాలు ఒకటే కాదండి, గ్రహాల చెడు అనేది అది కామన్గా యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, కొంతమేర దానం చేస్తే పోతుంది, పరిహారాలు చేసుకుంటే పోతుంది. గ్రహాల యొక్క యోగతి కాకుండా మరొకటి ఉన్నది, మానవ గ్రహం అని ఉండింది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుందంటే కనుక ఎదుటి వాళ్ళు ఎదుగుదలను తట్టుకోలేదు. అందులో కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరికైనా సరే సహాయం చేయాలనుకుంటారు, ఎవరికైనా సరే మంచి నేర్పుతూ కావాలనుకుంటారు, అందరూ బాగున్నారా అందులో నేనుంటే చాలు అనుకుంటారు. అలానే వీరిని నమ్ముకున్న వాళ్ళకి మోసం చేయరు. కుంభరాశి వాళ్ళు మోసం అనేది అసలు తెలియదు వాళ్ళకి, వాళ్ళు చేయరు. సస్యామేర కుంభరాశి వాళ్ళు మోసం చేయరు. ఏదైనా కోర్టులో కుంభరాశి వాళ్ళ మీద కేసులు వస్తే జడ్జి గారు కూడా జాతక ప్రకారంగా కేసుకి పరిష్కారం చెప్పాలి. ఎందుకంటే ఏమీ తెలియని వారి అమాయకులకి శిక్ష పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా తీసుకోవాలి. ఒకప్పుడు ఉండేది మనకి రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే రాజులు ఒక గురువుని పిలిచి కూర్చోబెట్టేసి జాతకం కూడా పరిశీలన చేసేవారు. నిజంగానే వీరు దొంగతనం చేస్తారా, గ్రహాలు ఆ సమయంలో వీరికి ఎలా ఉన్నాయి, దొంగతనం చేసేలానే ఉన్నాయా అని చూసి అప్పుడు శిక్ష చేసేవారు. ఇది ప్రజలకు తెలియదు, చాలా వరకు కూడా లోపల జరిగేది ఇది. అయితే అలానే మనకి కుంభరాశి వారు కూడా వారు నిరపరాధులు అనమాట, వారు ఎలాంటి తప్పు చేయరు. కాబట్టి అలాంటి కుంభరాశి వారి మీద కూడా ఎదగటం ఇష్టం లేక, బాగుపడడం ఇష్టం లేక ఎంతోమంది ఇప్నడిజాలు, చేతబడులు ఇలాంటి చేసేవారు గురువులు కూడా దొంగ స్వాములు చాలామంది ఉన్నారు. డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి కషాయాలు అనమాట, వీళ్ళు గురువులు కాదు కషాయ వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎవరో ఒకరు డబ్బు దాసోహం అయిపోతారు కదా, ఇచ్చేసి అష్టదిబ్బందన, చేతబడి, హిప్నటిజము, స్పిరిట్ లాంటివి చేపిస్తారు. కొన్ని మతస్థులు అయితే ఈ రోజున కొన్ని మతాల వాళ్ళని చెడగొట్టడానికి చేసేటువంటి ప్రక్రియలు కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే కుంభరాశి వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులు పక్కన పెడితే వీటి మీద ఎఫెక్ట్ గ్రహాలు కూడా చేయలేనివి ఇవన్నీ చేస్తాయి అనమాట. అప్పుడు జాతకం ఏమో మనం రాజులాగా చూస్తుంది, జాతకంలో లేకుండా వీరేమో అడుక్కు తింటూ ఉంటారు. కలెక్టర్ అవుతా ఉంటే బిల్ కలెక్టర్ అవుతూ ఉంటాడు. అంటే ఎక్కడో ఉండాల్సిన పరిస్థితికి ఎక్కడో ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడానికి కూడా ఇదో కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా సంసారాలను నిప్పులు పోసేటువంటి దరిద్రులు ఈ రోజు చాలా మంది ఉన్నారండి. మన ఇంటి పక్కనే ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు, మన పైన ఉంటారు, కింద ఉంటారు, మన ఎదుగుదలను తట్టుకోలేరు, మన చుట్టాల్లో మన బంధువుల్లోనే ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ఎక్కడికో పోయిన అవసరం ఇంట్లోనే ఉంటారు శత్రువులు. ఇంట్లోనే అంటారంటే మళ్ళీ అందరూ కొట్టుకుంటారేమో. ఇంట్లో అంటే ఇంట్లో కాదండి, బంధువులు, మన చుట్టుపక్కల ఉండే బంధుమిత్రుల్లోనే శత్రువుల నుంచి వారు కొత్తగా వేరుకొచ్చుకునే అవసరం లేదు కుంభరాశి వారికి. ఎవరైనా బయట వారు ఎందుకు శత్రువు అవుతారని మన గురించి తెలిసిన వాడే మన శత్రువు కదా.
అంటే కుంభరాశి వారు ఎన్నిసార్లు కింద పడ్డా వాళ్ళు ఒక ఫినిక్స్ లాంటి వాళ్ళు. ఈ ఫినిక్స్ అనేది ఏం చేస్తుందంటే, మీకు ఫినిక్స్ స్టోరీ ఐడియా ఉందంటే కనుక మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫినిక్స్ ఏం చేస్తుందంటే ఎంత ముసలిదైపోయినా సరే మళ్ళీ పోయేసి గద్ద దాన్ని పూర్వరూపం ఎలా ఉంటుందో ఆ రెక్కలన్నీ కూడా కొండకేసి కొట్టుకొని మళ్ళీ మనవాళ్ళతో సైతం ఎగిరేలాగా పుంజుకొని వచ్చింది. అంటే ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మళ్ళీ లేసేటువంటి తత్వము, బలము, ధైర్యము, ఆత్మశైర్యము అన్నీ ఉంటాయి కుంభరాశి వారికి. అలాంటి కుంభరాశి వాళ్ళ మీద వెలిగేషన్స్ తీసుకురావడం, కేసులు పెట్టడం, తోయించేయటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. చాలామంది కస్టమర్స్ కూడా వచ్చి వారి యొక్క బాధని విన్నపించుకునే రోజులు ఉన్నాయి ఈ రోజులో. అందులో ముఖ్యంగా భార్యాభర్తలు, వీరు కుంభరాశి వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారండి, చాలా బంధంగా ఉంటారు, బాధ్యతగా ఉంటారు, విలువలు ఎక్కువ ఇస్తారు. వారికే భార్యాభర్తలు ఎడబాటు రావడం, పిల్లలు మాట్లాడపోవటం, ఆస్తులు తీసుకెళ్ళిపోవటము, అలానే వీళ్ళని ఏదో ఒక కేసులు విరికించడము, అసలు కష్టదిబ్బంది చేసేస్తారన్నమాట. ఇలాంటి కుంభరాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఈ 2020 సంవత్సరంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాలు బాగున్నాయి, గ్రహాల కన్నా కూడా మానవ గ్రహం ఒకటి ఉంటుంది, ఈ గ్రహాలని అధిపతి అయినా. కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు బాగుండాలి అంటే మానవ గ్రహాన్ని మనం నమ్మకూడదు. ఆ మానవ గ్రహాన్ని నమ్మామంటే ఖచ్చితంగా మనం వేసుకుని గొంగడు ఎక్కడైతే ఉందో అక్కడే కూర్చుంటాం. కాబట్టి దయచేసి కుంభరాశి వాళ్ళు మానవ గ్రహాన్ని నమ్మకండి. మన ప్రయత్నం మనం చేసుకోవాలి. అలానే పెళ్ళైనటువంటి వారు కానీ, పెళ్లి కానిటువంటి కానీ, భార్యాభర్తలు దూరం అయ్యేదానికి కానీ, పిల్లలు దూరం అయ్యేదానికి చేసేటువంటి గ్రహాలు ఉన్నాయి. అలాగే ఏమైనా జరిగితే కనుక ఆ సమీప దూరంలో ఉన్న గురువు గారిని ఖచ్చితంగా కలవాల్సిందే. మీకు మీరే యజ్ఞయాగాలు చేసుకుంటాను, దాన ధర్మాలు చేసుకుంటాను అంటే అవ్వదు, అవి అట్లాగా పోయే కాదనమాట. మంచి గురువులు కూడా ఉన్నారు, అక్కడ సంప్రదించుకోవచ్చు. అలాంటి వాళ్ళు అయితే మంచి వాళ్ళే అనుకుంటూ. ఇకపోతే వీరికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు కూడా వీరికి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్లి చేసుకోవటం, అలానే విదేశీ ప్రయత్నం ఏదైనా చేయాలనుకుంటే కూడా బాగుంటుంది. రాజకీయ రంగాల్లో కొత్తగా వెళ్ళాలనుకునే వారు ఖచ్చితంగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టచ్చు. చాలా సానుకూలంగా ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు ఈ 3 మాసాలు. కాబట్టి రాజకీయ రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఇస్తాయి. కాబట్టి ఆరు ప్రయత్నం చేయొచ్చు. ఇక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మాసాలు వీరికి బుధుని గ్రహం ఒకటి, శుక్రుని గ్రహం ఒకటి, కుజుని గ్రహం ఈ 3 కూడా వీరికి యోగిస్తూ ఉంటాయి. ఆ 3 మాసాలు వీరు ఏంటంటే కనుక ఎక్కడైనా సరే ఆ పుట్ట కానీ, నాగమేశ్వరం పుడగలు కానీ, పడగలు కానీ ఉంటే కనుక అక్కడ అభిషేక అర్చన చేసుకుంటే చాలా మంచిది కుంభరాశి వారు. ఎందుకంటే కనుక 3 గ్రహాలు వీరికి యోగిస్తూ ఉన్నాయి. గురువుకు సంబంధించిన ఆలయాల్లో కనుక అభిషేక అర్చన హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఒక 10 మందికి భోజనం పెడితే కూడా బాగుంటుంది ఈ 3 మాసాల్లోనూ. కాబట్టి అక్కడ వీరికి ఏదైనా మాలలు వేసుకోవాలన్నా, దీక్ష తీసుకోవాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. దేవుని యొక్క ధ్యానంలోకి వెళ్ళాలన్నా, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి వెళ్ళాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సెలబ్రిటీ రంగాల్లోకి వెళ్ళాలన్నా, బోటిక్ లాంటి వాటిల్లోనూ, అలానే ఆర్కిటెక్చర్ లాంటి వాటిల్లో వెళ్ళాలనుకున్నా కూడా ఈ 3 మాసాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. జాబు పరంగా వెసులుబాటు కానివ్వండి, బయట విదేశాల జాబు కానీ కూడా ఇక్కడ మనం ప్రయత్నం చేయవచ్చు. కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా కూడా ఈ 3 మాసాలు మొదలుపెట్టుకుంటే కూడా ఖచ్చితంగా వీరికి మంచి రోజులు కలిసి వస్తాయని చెప్పొచ్చు 2020 సంవత్సరంలో. ఇక పరిహారాల విషయానికి వద్దాం గురుగారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలి, ఎటువంటి ఆటంకాలు కలగకూడదంటే ఎటువంటి దైవారాధన పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు? అలానే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా చూసుకున్నట్టయితే కనుక విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి, పూర్వీకుల ఆస్తులు వస్తాయి, అలానే దేవుని ధ్యానంలో ఉంటారు. అలానే వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా కలిసి వస్తుంది. 4 మాసాలు ప్రయత్నం చేస్తున్నట్టయితే కనుక కొత్త జాబులు కావాలి, నిరుద్యోగులు ఉన్నారనుకుంటే కనుక వారు కొత్త రకమైన జాబులు చూసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే రవి మహర్దశ వస్తున్నప్పుడు అందరికీ ఈ రవి యొక్క గ్రహం కూడా వీరికి సానుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి. కుంభరాశి వారికి రవి దశ అయినా, రవి గ్రహమైనా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు బుధుడు కూడా సానుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ 2 వారు చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇకపోతే మనకి పరిహారాల కన్నా కూడా ముందు మరి కుంభరాశి వారి గురించి ఇంత బాగా చెప్పారు కదా, మరి మన దగ్గర అందరికీ తెలిసిన విషయమే, మన దగ్గర కూడా వస్తువులు ఉంటాయి, వానికి మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. దాంతోపాటు కుంభరాశి వారికి ఇంట్లో అనుకూలంగా ఉండదు, కొంతమేర భార్యాభర్తల మధ్యన ఎడబాటు, భారం ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. వారు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు, బయట పడలేరు. అలాంటి వారికి ఈ యొక్క వైజయంతి మాల ఇది ధరించుకుంటే కనుక కొంతమేర వారికి స్ట్రెస్ ఫీల్ తగ్గుతుంది. నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, నవగ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా తొలగేందుకు కొంచెం ఈ మాల వేసుకోవచ్చు వీరందరూ కూడాను. ఇది సంవత్సరం మొత్తం కూడా ఉంచుకోవచ్చు. ఇకపోతే తులసి మాల, ఈ తులసి మాల కూడా వీరు ధరించుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, అలాగే దేవుని పరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కొంతమేర ఉపశమనం కలుగుతుంది. తులసి మాల ధరించుకుంటే కూడా మన దగ్గర మంత్రోచ్చారణ చేసుకుంటే ప్రతిదీ కూడా. దీంతో పాటు ఈ ఒక ఒత్తులు, ఇవి మనము చేసేవి అనమాట. ఈ ఒత్తులు ఏంటంటే దీని లోపల ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రము వారికి ఉన్న సమస్యను బట్టేసి ఆ సమస్యకి తగ్గటువంటి యంత్రము, ఆ సమస్య పరిష్కారం అయ్యేటువంటి యంత్రము దీని లోపలేసి ఇస్తామన్నమాట. ఇది ప్రతిరోజు కూడా ఇంట్లో వెలిగించుకోవాలి. ఇంట్లో వెలిగించి దీని ముందే కూర్చొని చూస్తుంటే ఆ సమస్య దాని అగ్నిలో ఆహుతైపోతుంది. సమస్య ఆహుతైపోతుంది. ఎంత సమస్య అయినా సరే, ఆరోగ్యమైన, ఆర్థికమైన, శత్రుభయమైన ఎన్ని రకాల సమస్యలు కూడా ఒక చిన్న ఒత్తితో ఇలా చిటికలో పోగొట్టచ్చు.
దాంతోపాటు ఇల్లు కూడా ఎవరైనా చేతబడి చేశారు, ఇంట్లో కూడా ప్రశాంతత ఉండట్లేదు అని చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ యొక్క ఏదైతే సాంబ్రాణి ఉందో ఇది మంత్రోచ్చారణ చేసింది. ఈ సాంబ్రాణిలో 121 మూలికలు ఉంటాయి. ఆ సాంబ్రాణి ఇంట్లో ధూపం వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ఇంట్లో నుండి నెగిటివిటీ పోతుంది, ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది, అందరూ కూడా కలబడుకొని ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఉండేసి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సాంబ్రాణి కూడా మనకి వారి వద్దకే వారి చెంతకే మన సరస్వైన ధరల్లో వారి చెంతకే చేర్చడానికైతే సిద్ధంగా ఉన్నాయి మంత్రం చేసి. ఇకపోతే దేవుని ధ్యానం ఆల్రెడీ మీకు చెప్పాను, ఏ మాసం ఏం చేసుకోవాలని చెప్పాను. ఇక ప్రతి 3 మాసాలకు ఒకసారి అయితే కనుక వీరు నువ్వులు 1 కిలో పావు, గోధుమలు 1 కిలో పావు, జొన్నలు 1 కిలో పావు, పచ్చ పెసలు 1 కిలో పావు, నల్ల మినుములు 1 కిలో పావు చొప్పున ఎక్కడైనా బ్రాహ్మణునికి దానం ఇస్తే చాలా మంచిది. లేదా వారు ఎవరు తీసుకోవట్లే అంటే నవగ్రహాల మీద ఉంచితే కనుక చాలా మంచిది. అమ్మవారికి కుంకుమర్చన చేసి ఆ కుంకుమ ధరించుకోవడం చాలా మంచిది ప్రతి 3 మాసాలకు ఒకసారి. ఇక వీరే దిష్టి తీసుకోవాలి. పచ్చినిమ్మకాయ ఒకటి తీసుకొని ప్రతి గురువారం లేదా అమావాస్యకు ఒకసారి, పూర్ణకు ఒకసారి దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైజ్ దిష్టి తీసుకొని 7 టైమ్స్ పారేడు నీటిలో వేయాలి. ఇలాగా కుంభరాశి వారు 2026 సంవత్సరంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలను దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. వీరికి శివుని యొక్క ఆరాధన మంచిది కాబట్టి ఎక్కడైనా ప్రసిద్ధి చెందినటువంటి శక్తిపీఠాలు కావచ్చు అమ్మవారివి, అలానే జ్యోతిర్లింగాలు కావచ్చు శివునివి ఏదైనా దర్శనం చేసుకుంటే కనుక వీరికి ఇంకా మంచి జరుగుతుంది. 3 మాసాలకు ఒకసారి సముద్రము, నదీ తీరం ఎక్కడైనా స్నానం ఆచరించేసి పెద్దలకు చేసిన కార్యక్రమాలు చేస్తే కూడా వీరికి అనూహ్యంగా కలిసి వచ్చేటువంటి కాలం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి మాసాలు అయితే కనుక ఫిబ్రవరి, జూలై అలానే నవంబర్, ఈ 3 మాసాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. పట్టిందల బంగారం అవుతుంది కదా, అలానే పరిగెత్తి పాలు దగ్గర వస్తుంది, నిలబడి నీళ్ళు తాగినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఈ 3 మాసాలు 2026 సంవత్సరం. ఇవన్నీ కూడా వీరికి కలిసి రావాలంటే వీరి మీద చెడు ప్రయోగం జరిగిందా లేదా చూయించుకోవాలి గురువు దగ్గర. వీరికి ప్రయోగం జరిగితే కనుక ఖచ్చితంగా దానికి వీరు కూడా చేయిస్తేనే వీరికి మనం అనుకున్నటువంటి జాతకం కలిసి వస్తుంది, ముందుగా కొనసాగుతారు. ఇంకా ఏమైనా ఉంటే కూడా సంప్రదించవచ్చు. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు సార్.